వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బెస్ట్ పాలసీలన్నీ సింగపూర్ నుంచి వస్తున్నాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సింగపూర్తో తాము 30 ఏళ్లుగా పనిచేస్తున్నామని వెల్లడి. ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో మంత్రి నారా లోకేష్ భేటీ. రాష్ట్రంలో ఎంఆర్ఓ హబ్ కు సహకరించాలని ఏసబ్ కు మంత్రి లోకేష్ ఆహ్వానం. విశాఖలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష. స్మార్ట్ మీటర్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం. ప్రపంచంలో ఎలాంటి బెస్ట్ పాలసీలు వస్తున్నా అవి సింగపూర్ నుంచి వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో తాము 30 ఏళ్లుగా పనిచేస్తున్నామని అన్నారు. తాను 90వ దశకంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ ఉప్పల్ లో సింగపూర్ టౌన్షిప్ ఏర్పాటు చేయాలని కోరానని ఆయన వెల్లడించారు. బిజినెస్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోను సింగపూర్ తరహాలో వరల్డ్ క్లాస్ సిటీ నిర్మించాలని దృఢ సంకల్పంతో ఉన్నామని అన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చేందుకు సింగపూర్ ముందుకు వచ్చిందని తెలిపారు. 2014లో ఏపీ మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ వచ్చానని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను చక్కదిద్దేందుకే ఇప్పుడు మళ్లీ వచ్చానని స్పష్టం చేశారు. నవంబర్ 14-15 తేదీలో ఏపీలో సిఐఐతో కలిసి సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు సింగపూర్ ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. భారత్కు స్వతంత్రం వచ్చిన తర్వాత నాయకులు మిక్స్డ్ సోషలిస్ట్ ఆర్థిక సిద్ధాంతాలను అనుసరించాలని వెల్లడించారు. దాంతో భారత్ చాలా కాలం పాటు వెనుకబడతనంతో బాధపడుతుందని, అలా కాకుండా 1947 నుంచి ఆర్థిక విధానాలు పోటీపడి ఉంటే భారత్ ఈ పాటికి ఉన్నత స్థానంలో ఉండేదని అన్నారు. చివరికి 1991 వచ్చాక గానీ భారత ఆర్థిక సంస్కరణ పట్టలేదని తెలిపారు. భారత్లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన 13 ఏళ్లకు చైనా కూడా సంస్కరణలు తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఫస్ట్ విజిట్ ఐ కేమ్ టు సింగపూర్ యాజ్ యూజువల్. Even 2014 also I came first time to Singapore for preparing master plan details for the capital of Andhra Pradesh. Our relations with Singapore government is not new. For the last 3 decades we are working. Reasons are very clear. Singapore is enjoying high reputation and credibility and integrity, and also as a matter of fact yours is a small country of 6 million population. India as on today 143, that means 1430 million population. In population wise there is no comparison. And also sometimes vision. Lee Kuan Yew was a trade union leader. After he became Prime Minister, his party adopted competitive economy. After independence, our leaders adopted mixed economy, socialistic pattern economy. If we should have followed competitive economy in 1947, by this time, you should have imagined where India should be. Ultimately, in 1991, after 13 years, China implemented economic reforms, we started economic reforms. Today, I can say very proudly, India is having so many advantages. I came to Singapore this time to straighten the record also. Recently, we had even government of Singapore, they had some unpleasant things. For all these things, it is my duty to come here to straighten the record with government of Singapore. I am very happy. Today I met Minister. Even I used to quote always. I try to collect some information sometimes. People are saying Singapore is integrity is very high, there is no corruption. I challenge my people also. I want to test it. Even taxi driver you offer tip, they won't take in Singapore. That is the integrity of Singapore nation. I really appreciate. That is where I am admiring this country. భారత్లో 850 కంటే ఎక్కువ ఎయిర్ బస్ విమానాలు ఎగురుతాయని మంత్రి నారా లోకేష్ వివరించారు. దక్షిణాసియాలో ఎయిర్ హబ్ కు డెడికేటెడ్ ఎంఆర్ఓ హబ్ ఆంధ్రప్రదేశ్ అవకాశం ఉందని అన్నారు. విమానయాన భాగస్వాములకు సమర్థవంతమైనటువంటి సర్వీసింగ్ వాళ్ళ కోసం ఏపీతో కలిసి పనిచేయవలసిందిగా ఆయన కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి లోకేష్ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులను కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో తమ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారిని ఆహ్వానించారు.
ఎయిర్బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీ, ఎవర్ వరల్డ్ చైర్మన్ సైమన్ టానల్తో భేటీ అయ్యారు. విమాన రంగంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్, ఎంఆర్ఓ హబ్ గా ఏపీ అభివృద్ధి చెందడానికి సహకరించాలని ఆనంద్ స్టాన్లీని కోరారు. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఆగ్నేషియా మార్కెట్ల నుంచి విమాన సేవలు డిమాండ్ పెరుగుతుందని, ఇది ఎంఆర్ఓ సేవలకు పెద్ద క్యాప్టివ్ మార్కెట్ ను సృష్టించనుందని అభిప్రాయపడ్డారు. భారత్ లో 850 కంటే ఎక్కువ ఎయిర్బస్ విమానాలు ఎగురుతాయని వివరించారు. దక్షిణాసియాలో ఎయిర్బస్ కు డెడికేటెడ్ ఎంఆర్ఓ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారే అవకాశం ఉందన్నారు. విమాన భాగస్వాములకు సమర్థవంతమైన సర్వీసింగ్ సేవల కోసం ఏపీతో కలిసి పనిచేయవలసిందిగా కోరారు. సమగ్ర పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి సింగపూర్ ప్రయాణికులకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని సౌకర్యాలను చూసేందుకు ఒకసారి ఏపీకి రావాలని ఆనంద్ స్టాన్లీని ఆహ్వానించారు. ప్రజలకు అవగాహన కల్పించాకే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ ఈపీడీసీఎల్ అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను ప్రజలకు వివరించి అపోహలు తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. విశాఖలో ఈపీడీసీఎల్ సిఎండి పృథ్వీతేజ, డైరెక్టర్లు, సీజీఎంలు, జిల్లా అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల గురించి ప్రజలకు వివరించి వారు అంగీకరించకపోతే చెక్ మీటర్ కూడా ఏర్పాటు చేసి రెండింటిలో ఎటువంటి తేడా లేదని వారికి అర్థమయ్యేలాగా చేయాలని అధికారులకు సూచించారు. ఎంపిక చేసిన వర్గాలకు ముందు ఏర్పాటు చేసి పరిశీలించాలని తెలిపారు. అధిక బిల్లులు, ఇతర ఛార్జీలు వస్తున్నాయని తెలితే సీఎం దృష్టిలో పెట్టి స్మార్ట్ మీటర్లను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేద్దామని ఆయన అన్నారు. విశాఖపట్నంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు వైసీపీ నేతలు విశాఖలో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేత సతీమణి తన భూమిని బలవంతంగా రాయించుకున్నారని ఒకరు ఫిర్యాదు చేశారని తెలిపారు. విశాఖ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎంపీగా పనిచేసిన వ్యక్తి నిర్మించిన భవనంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఫిర్యాదు చేశారు. విశాఖలో భూ కబ్జాలపై రెవెన్యూ యంత్రాంగం నివేదిక తయారు చేస్తుందని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విధానం తీసుకురావాలని యోచిస్తున్నామన్నారు. 22A నుంచి తమ భూములను తప్పించాలని ప్రజల నుంచి వినతులు వస్తున్నాయని తెలిపారు. పంచగ్రామాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు. భూ కబ్జాల్లో కూటమి పార్టీ నేతలు ఉన్నా వదిలేది లేదని, చట్టం ముందు అందరూ ఒకటేనని స్పష్టం చేశారు. ఎక్కడైతే భూ కబ్జా లాంటివి ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి ఇక్కడ వచ్చి విజయనగరం కూడా కొన్ని వచ్చినాయి. దానిపైన గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. ఎందుకంటే గత పాలకులు ఈ రాష్ట్రంలో నలుమూలల ఒట్టి విశాఖపట్నం కాదు, విశాఖపట్నం ఏదైతే పెద్ద కన్ను వేసి వేసిన సంగతులు మనందరికీ కూడా తెలుసు. వాటిపైన కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తూ ఉంది. అప్పుడు ప్రజలందరికీ కూడా న్యాయం చేయగలుగుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే పంచగ్రామాల సమస్య ఉందో మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఈక్వలెంట్ అమౌంట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏదైతే స్ట్రక్చరల్ ఎన్యూమరేషన్ ఉందో అది పెండింగ్లో ఉంది కాబట్టి కొంచెం డిలే, అది కోర్టుకి ఇచ్చిన తర్వాత అందరికి కూడా మంచి జరగబోతూ ఉంది. ఏదైతే పేదలు ఎప్పటి నుంచో అది కళ, ఈ పంచగ్రామాల యొక్క సొల్యూషన్ రావాలనేది అది త్వరలో రాబోతూ ఉందని చెప్పి కూడా చాలా ఆనందంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అన్ని మూలలో కూడా సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే గత పరిపాలకు దోచుకున్న ల్యాండ్ల గురించి వస్తూ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా వారు ఈ మంచి పని చేశారు, ఈ ప్రభుత్వ భూమి దీనికి ఉపయోగపడిందని చెప్పి ఎక్కడ కూడా చెప్పేదానికి ఏది కూడా లేదు. గత 5 సంవత్సరాలు వాళ్ళు 1924లో ఎటు పోయినా కూడా ఫలానా నాయకుడి యొక్క అనువాయిలు లాక్కున్నారు, లేకపోతే గత ఎంపీ బిల్డింగ్లు కట్టాడు మాకు నీళ్లు రావట్లేదు, అక్కడ నాలా కూడా కట్టనటువంటి పరిస్థితి, ఇలాంటివి మాకు వచ్చినటువంటి గ్రీవెన్స్లు. ఈ ప్రభుత్వం వచ్చిన 12 నెలల్లో ప్రజాహితం కోరి ఇన్ని కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. అది మరి ముఖ్యంగా అలాగే విశాఖపట్నంలో ఎప్పటి నుంచో 296 జీవోది ఒక ప్రాబ్లం ఉండింది. దానిపైన ప్రత్యేక రివ్యూ ఇక శాసనసభ్యులు గతంలో కూడా మా రివ్యూ చేసినప్పుడు కూడా ఇచ్చారు. దాన్ని కూడా పరిష్కరించడానికి దానికి ఎంక్వైరీ చేసి దాదాపు 45,000 దాకా అప్లికెంట్స్ ఉన్నారు. దాంట్లో 20,000 క్లియర్ చేయడం జరిగింది. 1-2 నెలల్లో వాళ్ళకి కన్వెన్స్ డీడ్ ఇస్తారు. ఏదైతే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్నాయో దానిపైన కూడా పాలసీ మ్యాటర్స్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎట్లా పరిష్కరిస్తే బాగుంటుందని కూడా చెప్పేసి కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా 296 తర్వాత మొన్న గౌరవ లోకేష్ గారి యొక్క కృషితో జీవో నంబర్ 30 ఏదైతే బిల్డింగ్ యూనిట్స్ ఉన్నాయో
కట్ ఆఫ్ డేట్ పెట్టి ఉచితంగా వాళ్ళకి చెందాలి, 2 సంవత్సరాలను కన్వెన్స్ డీడ్ ఇచ్చే విధంగా ఈ పెట్టాను. దాంట్లో కూడా 1800 అప్లికేషన్లు ఇక్కడ వచ్చాయని చెప్పారు. తద్వారా వారికి కూడా హక్కు కల్పించే విధంగా ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ సిటీలో వాళ్ళు కూడా జీవో నెంబర్ 30లో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అన్ని సామాజిక వర్గాలకు ఉపయోగపడేలాగా కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని అన్నారు. నాగవంశీయుల సుదీర్ఘకాల వాంఛ కళ్యాణ మండప నిర్మాణాన్ని తన నియోజకవర్గంలో చేపట్టడం, తాను శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సుమారు 1,40,00,000 రూపాయల వ్యయంతో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో నిర్మించనున్న నాగవంశీయుల నగరపాలక సంస్థ కళ్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన బొండ ఉమామహేశ్వరరావుకు రాష్ట్ర నాగవంశ సాధికారిక కన్వీనర్ ఎరుబోతు రమణారావు తదితరులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎరుబోతు రమణారావుతో కలిసి నాగవంశీయుల పేరుతో నిర్మాణం కానున్న కళ్యాణ మండపానికి లాంఛనీయంగా శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో నాగవంశీకుల సంపూర్ణ మద్దతు టీడీపీ ప్రభుత్వానికి లభించిందని అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసినట్లుగా తెలిపారు. అన్ని రకాల కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా సువిశాల అధునాతన కళ్యాణ మండపం నిర్మాణం చేపడుతున్నట్లుగా చెప్పారు. ఇదే రీతిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతను ఇస్తూ కళ్యాణ మండపాల నిర్మాణం ప్రజల కోరిక మేరకు చేపడుతున్నామని వివరించారు. నాగవంశ సాధికారిక కన్వీనర్ ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ సుమారు 70 సంవత్సరాల నుంచి నాగవంశీకులకు కళ్యాణ మండపం కోసం పోరాటం చేస్తున్నామని, మా కళను నెరవేర్చినందుకు ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చాం. పింఛన్లు పెంచుతానన్నాం, ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000 4,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి ఇస్తున్నాం. వికలాంగులకి 3,000 6,000 ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి ఇస్తున్నాం. అట్లాగే గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, ప్రతి మహిళా సోదరీమణికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాదాపు 70 లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇచ్చాం. అంతేకాకుండా త్వరలోనే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, అలాగే శ్రీనిధి కూడా మహిళలకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే డేటు ఒక సంక్షేమ క్యాలెండరు విడుదల చేసి ఈ తేదీన ఈ స్కీమ్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ అన్నిటి కూడా ప్రకటిస్తూ ఉన్నాం. అంతేకాకుండా 12 నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏదీ లేదు. తెలుగుదేశం ఈ ప్రభుత్వంలో 12 నెలల పరిపాలన మీద ప్రజల దగ్గరికి వెళ్ళి సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ఆ కార్యక్రమం తీసుకుని డోర్ టు డోర్ కూడా మా నాయకులు మేము అందరం కూడా ప్రజల్లో ఉన్నాము. అంతేకాకుండా ఎన్నికల ముందు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యల మీద ప్రజలకి స్పష్టమైన హామీలు ఇచ్చాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, పార్కులు కానీ ఇచ్చాం. అట్లన్నిటిని ఇవాళ 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీ సోదరులకి ఇవాళ ఇక్కడ 57వ డివిజన్లో న్యూ ఆర్ఆర్పేటలో కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పాం. ఇవాళ నాగవంశీయులకి కళ్యాణ మండపం వాళ్ళ పేరు మీద కళ్యాణ మండపం కూడా మొదలు పెడతాం జరిగింది. అన్ని సామాజిక వర్గాలకి గౌరవప్రదంగా వాళ్ళకి రోడ్ల మీద ఫంక్షన్లు చేసుకోకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలతో పేద వర్గాలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు గౌరవప్రదంగా వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్ చేసుకునేటట్టు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం. దీనికి ఎన్ని నిధులైనా సరే ఆర్థిక లోటులు, ఒకవైపు అప్పులు, అనేక ఇబ్బందులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవాళ అభివృద్ధి పనులన్నింటినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిగిలినటువంటి వాటిని కూడా పూర్తి చేస్తాం. రైలు అండర్ బ్రిడ్జ్లు కానీ, రైలు ఓవర్ బ్రిడ్జ్లు కానీ ఎన్నిటిని కూడా పెద్ద ఎత్తున కేశినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్ సభ్యులు నిన్న కూడా ఢిల్లీలో రైల్వే మంత్రిని కలవడం జరిగింది. అన్ని రకాలుగా ఎంపీ, శాసనసభ్యుడిగా నేను, ఇంకా ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని రకాల అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేసుకుంటూ
ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉంది. బీసీ మహిళలకు సబ్ కోటాను ఇస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు, మహిళా విభాగ అధ్యక్షులు శంకరపు జయశ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదించినప్పటికీ బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకపోవడం దారుణమన్నారు. మహిళా రిజర్వేషన్ బీసీ సబ్ కోటా విషయం తేల్చే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. బీసీ మహిళలకు సబ్ కోటా ఇస్తూ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని డిమాండ్తో విజయవాడ ధర్నా చౌక్ లో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ దీక్షా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్రాం జయశ్రీ మాట్లాడుతూ 30 ఏళ్లుగా కేంద్రంలో పలు ప్రభుత్వాలు మారినా చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపబడలేదన్నారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోని చట్టసభలలో ఓబీసీల రిజర్వేషన్ తో పాటు మహిళా రిజర్వేషన్ చట్టానికి ఓబీసీ మహిళలకు సబ్ కోటాను ఇస్తూ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. 2029 ఎన్నికల నాటికి కులగణనతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజనను కూడా పూర్తి చేసి అమలు జరపాలన్నారు. ఈ డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించే వరకు ఓబీసీ సంఘాలతో పాటు ఓబీసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. మహిళా విభాగం అధ్యక్షురాలు సంగరపు జయశ్రీ, గౌరవ అధ్యక్షురాలు వావిలాల సల్లాదేవి తదితరులు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. 33% రిజర్వేషన్ ని మహిళా కొత్త పార్లమెంటు భవనంలో మోడీ గారు చాలా సంతోషంగా మహిళలతో మంచి జరిగిందని ఆ రోజున తొలిగా ఈ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి విషయం దేశం అంతా కూడా తెలుసు. గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ బిల్లింగు పెండింగ్ పట్ట కారణాలు ఏంటంటే ఆ రోజున మహిళా బిల్లు అందరూ ఆమోదింపజేశారు. కానీ ఆ రోజున ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ కానీ, ములాయం సింగ్ కానీ, అదేవిధంగా శరత్ యాదవ్ గారు కానీ మా ఓబీసీ మహిళా వాటా ఎంత అనేది తేలిస్తేనే ఈ బిల్లుకు మేము ఆమోదం తెలియజేస్తామని ఆ రోజున పార్లమెంట్లో ఘంటాపథంగా చెప్పినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఈ రోజున దానివల్ల ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడేటువంటి పరిస్థితి లేదు. దేశంలో 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నారు, చాలా సంతోషమే. మేము ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మేము పూర్తిగా మద్దతు కూడా ఇచ్చాం. కానీ ఇవాళ మా ఓబీసీ మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి, ఇది సరైనటువంటి సమయం. దాని తర్వాత ఒక ఓబీసీగా ఉన్నటువంటి ప్రధాని గారు కూడా ఈ రోజున దేశానికి ప్రధాని 3 దఫాలు ప్రధానిగా అయినటువంటి అవకాశం మరి ఈ రోజున మహిళలు ఇచ్చారు. మరి ఎవరు అడగకుండానే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% ఇచ్చారు ఎన్డీఏ కూటమి. కానీ మేము కాదనట్లేదు, కానీ ఈ యొక్క మహిళలకి దేనికి ఇవ్వట్లేదు. మిమ్మల్ని ప్రజాస్వామ్యంగా ఓటు హక్కు ఉపయోగించి మిమ్మల్ని అధికార పీఠం మీద కూర్చోబెడుతూ ఉంటే కనీసం వీళ్ళ యొక్క స్థితిగతుల్ని మార్పు చేయాలన్నా, వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నా, చట్టసభల్లో వీళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత కల్పించాలని కూడా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ప్రతి బీసీ ఎంపీలు, మంత్రులు కూడా ఈ రోజున పార్లమెంట్లో వంతెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వారు కానీ, మిత్రపక్షాల వారు ఉన్నటువంటి వారు కానీ ఓబీసీ మహిళలు ఆ రోజున పార్లమెంట్లో అందరూ బిల్లుకు ఆమోదం తెలిపారు, చాలా సంతోషమే. కానీ ఓబీసీ అనేటువంటి పార్లమెంటు సభ్యులు, మంత్రులు కానీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు, కానీ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదని చెప్పని ఈ వేదిక ద్వారా నేను ప్రజాప్రతినిధులు, ఓబీసీ ఎంపీలు కానీ, మంత్రులు కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ధర్నా ద్వారా మేము ఇప్పుడున్న గవర్నమెంట్లకు తెలియజేస్తున్నది ఏమంటే, అటు సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఇటు స్టేట్ గవర్నమెంట్ అయినా గత 30 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తూ ఉంది. దీన్ని ఏమనాలో తెలీదు. 33% రిజర్వేషన్ ఇస్తామంటారు. ఇస్తామన్న తర్వాత ఓబీసీలు మేము డిమాండ్ చేయంగానే ఈ బిల్లు కోల్డ్ స్టోరేజ్ లేకపోతుంది. ఆ రోజుల్లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న రోజుల్లో పార్లమెంటు ముందర ఎంపీలతో కలిసి నేను కూడా ధర్నాలో కూర్చున్నాను. వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు పోరాడినాము, ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉన్నాము, అసెంబ్లీ ముందర కూర్చొని పోరాడినాము, ఇదే బిల్లు కోసమే పోరాడినాము. సో దీని అర్థం ఏమంటే 30 సంవత్సరాల నుంచి మేము 33% కాదు కుయ్యోమర్రో మాకు ఓబీసీలు వాటా ఎంత అనేది చెప్పి మాకు ఓబీసీలు వాటా ఇవ్వండి అని వేడుకుంటున్నామండి. 70% ఉన్న వాళ్ళము, అందులో 70%లో 1/2% మహిళలు ఉన్నాము. మమ్మల్ని విస్మరిస్తే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లకు తెలియజేసేది ఏమంటే, విస్మరిస్తే రేపు ప్రొద్దున ఓటనే ఆయుధం ద్వారా మేము ఓడించాల్సి వస్తుంది మిమ్మల్ని. ఈ బిల్లును మీరు చిత్తశుద్ధిగా ఓబీసీలను కూడా అమలు పరుస్తూ ఇవ్వకపోతే రేపు ప్రొద్దున ఈ బీసీలు అయితేనేమి మొత్తం మహిళా లోకమంతా, ఒక బీసీల్లో ఉన్న వాళ్ళే కాదు మొత్తం మహిళా లోకమంతా
మీకు అగైనెస్ట్గా ఓటు వేస్తారని తెలియజేస్తున్నానండి. ప్రభుత్వ భూములు జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వడ్డే శోభనాధీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వ భూములు జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత వారిపై ఉందన్నారు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మోడీకి గులాంగిరి చేస్తూ ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ పార్క్ అభివృద్ధి పేరుతో చైనా కంపెనీలకు ఇవ్వాలని ఆలోచన చేశారని గుర్తు చేశారు. కెనాల్ గెస్ట్ హౌస్ కి చెందిన 4 ఎకరాల టూరిజం అభివృద్ధి పేరిట గోకరాజు గంగరాజుకు కట్టబెట్టారని 200 కోట్ల రూపాయల విలువ కలిగిన స్థలంలో ఆయన హోటల్ కట్టుకున్నాడని అన్నారు. విజయవాడ పాత బస్టాండ్ విద్యాధరపురం బస్ డిపోలను లూలో సంస్థకు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆగ మేఘాల మీద ప్రయత్నం చేస్తుందని, ప్రజా సంఘాలు ఏకమై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పిలుపునిచ్చారు. అదేదో వాళ్ళ సొంత ఆస్తి అయినట్టు, ప్రైవేట్ ప్రాపర్టీ అయినట్టు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ రోజున రాష్ట్రంలో 100 కోట్ల విలువైనటువంటి సంపదని కారు చౌకగా వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకి కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. చాలా బాధేస్తూ ఉంది. అక్కడ విశాఖపట్నంలో లులు అనేటటువంటి సంస్థకి 13 ఎకరాల 74 సెంట్లు స్థలం. అక్కడ మార్కెట్ విలువ ఎంత ఉందో తెలుసా అండి? గజం 30,000. రిజిస్ట్రార్ ఆఫీసులో విలువ కూడా ఎకరం దాదాపు 15 కోట్లు బాబు. అటువంటి భూమిని కారు చౌకగా కట్టబెట్టేయటమే కాదు, అది సిఆర్జెడ్ పరిధిలో ఉంది, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉంది. దాంట్లో నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. దీనిపైన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈఏఎస్ శర్మ గారు కేంద్ర ప్రభుత్వంలో ఎనర్జీ సెక్రటరీగా చేశారు, మన రాష్ట్ర ప్రభుత్వంలో చేశారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి ఎట్లా ఇస్తారండి మీరు? అది మన బెదవాడలో ఆర్టీసీ బస్టాండ్లో 4 ఎకరాలు 17 సెంట్లు ఇస్తానికి అసలు ఎట్లా ఇస్తున్నారు? ఏమనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఇది నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇది నీ ఇష్టారాజ్యంగా ఉందా? చాలా పొరపాటు చేస్తున్నావు. కిందటిసారి జగన్మోహన్ రెడ్డి ఏ పొరపాట్లయితే చేసి ఎంత మూల్యం చెల్లించాడో రేపు మీరు కూడా అట్లాగే చెల్లించాల్సి వస్తుంది. కెనాల్ గెస్ట్ హౌస్ స్థలం 4 ఎకరాల స్థలం. ఆ కెనాల్ గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి దానికే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రులు వచ్చేవాళ్ళు. స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారు మహానుభావుడు అక్కడే చివరి శ్వాస కూడా వదిలిన పరిస్థితి జరిగితే దానిని టూరిజం అభివృద్ధి గురించి అని చెప్పి గోకరాజు గంగరాజు గారికి చక్కగా కట్టబెట్టారు. ఏం టూరిజంకి అభివృద్ధి అయింది? 200 కోట్ల రూపాయలు విలువ కలిగిన స్థలం చక్కగా ఆయన హోటల్ కట్టుకున్నాడు. దాంతో నీ బెజవాడలో టూరిజం అభివృద్ధి అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి చెవులో పువ్వులు పెడదాం అనుకుంటున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పాలస్తారాలో జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా ఎస్ఐఓ ప్రతినిధులు తెలిపారు. పాలస్తారాలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు భారత ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ జోన్ ఆధ్వర్యంలో జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు పాలస్తానా సంఘీభావ వారంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆర్గనైజేషన్ నాయకులు ప్రకటించారు. ప్రెస్ క్లబ్ లో ఈ మేరకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వారం రోజుల పాటు పాలస్తానా సంఘీభావ వార కార్యక్రమాలను వివరించారు. వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో యువతులను, విద్యార్థుల్లోనూ ఇజ్రాయెల్ దేశం పాలస్తానాపై ఏ విధంగా దాడులకు పాల్పడుతుందో తెలుపుతామని అన్నారు. పాలస్తానాపై జరుగుతున్న హత్యాకాండ వివరిస్తామని, న్యాయానికి, శాంతికి మద్దతుగా ఎస్ఓగా గళం ఎత్తడం జరుగుతుందన్నారు. గాజా రక్తసిక్తమైన ఆకలితో అలమటిస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు మౌనం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తానా ప్రజలపై జరుగుతున్న మారణ హోమం ఆపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మానవీయ విలువలు పక్కన పెట్టి ఆహారం, వైద్య సహాయం నిలిపివేశారని తెలిపారు. ఇతర దేశాల ముందుకు వచ్చి ఆహారం, వైద్య సేవలు అందించవలసిన అవసరం ఉందని అన్నారు. పాలస్తానాకు మద్దతుగా మన దేశం నిలవాలని, ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అరాచకానికి హద్దులు లేవు అన్నట్టుగా
పాలస్తీనా వ్యవహరిస్తుంది. ఈ పూర్తి చర్యకు అంతర్జాతీయ ప్రపంచ దేశాలన్నీ ఏం చేస్తున్నాయి, వారి మౌనం దేనికి సంకేతం అని కూడాను ఈ సందర్భంగా మనం ప్రశ్నిస్తున్నాము. సరే, యుద్ధం ఆపడానికి వేరే దేశాల్లో ఇంటర్వ్యూయింగ్ అయ్యి లేదంటే జోక్యం చేసుకుని చేసేటటువంటి అగ్రరాజ్యాలు ఈరోజు ఏమైపోయాయి? ఇది అమానవీయ చర్యగా వారు భావించట్లేదా? ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా వారికి అనిపించట్లేదా? ఐక్యరాజ్య సమితి కూడాను దీంట్లో వెంటనే స్పందించి గాజాపై, అక్కడ ఉన్నటువంటి పసికందులపై జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాము. అది కాక వేరే దేశాలు ఎవరైతే సహాయార్థం ఆహారాన్ని కానీ వైద్య సేవలు అందించడానికి దాదాపుగా నా రిపోర్ట్స్ ప్రకారం 60,000 టన్నుల ఫుడ్ సరిహద్దుల్లో ఆపివేయడం జరిగింది. అంటే మానవీయ విలువలకు కూడాను కనీసం ఏమంటారు రిక్వెస్టింగ్ మేనర్లో కూడాను పరిగణించలేని దుర్భర పరిస్థితుల్లో మనం ఈరోజు ప్రపంచ దేశాల్లో చూస్తున్నాము. మూడోది, మన దేశానికి వచ్చినట్లయితే భారతదేశం ఇప్పుడే మనం విన్నాము, ఎప్పుడైతే అరాచకంగా ఇల్లీగల్గా ఇజ్రాయిల్ ఏర్పాటు చేయడం జరిగిందో అప్పటి నుంచే భారతదేశ వైఖరి ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా, దాని ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు కూడాను మనం డిమాండ్ చేసేది ఏంటంటే భారతదేశం బాధితుల పక్షాన ఉంది, పాలస్తీనాకు మద్దతుగా గాజాపై జరుగుతున్నటువంటి అరాచకానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పాలి. ఉండేటటువంటి ఏవైతే ప్రతినిధి దేశాలు ఉన్నాయో అన్నీ కూడాను గాజాకు అదేవిధంగా పాలస్తీనాకు మద్దతుగా నిలబడాలి. ఇజ్రాయెల్ తరపున జరుగుతున్నటువంటి దాడుల్లో అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఏవైతే ఉన్నారో వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే పాలస్తీనాలో జరుగుతున్నటువంటి మారణకాండకు, మారణ హోమానికి వ్యతిరేకంగా మన భారతదేశ ప్రధానమంత్రి కూడా మాట్లాడి దానిపై ఖండించాలని చెప్పి ఈరోజు మేమందరం కలిసి కోరటం జరుగుతుంది. ఏదైతే ఇజ్రాయెల్ ఉందో 1948లో ఆ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1947లో మనకు భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది. కానీ 1947 నుండి 2017 వరకు ఏ భారతదేశ ప్రధాని కానీ, ఏ భారతదేశ రాష్ట్రపతి కానీ ఇజ్రాయెల్ని సందర్శించడం కానీ, ఇజ్రాయెల్ని కోఆపరేట్ చేయడం కానీ, ఇజ్రాయెల్ వైపు నిలబడటం కానీ చేయలేదు. అందరూ కూడా పాలస్తీనా వైపు మాత్రమే నిలబడ్డారు. భారతదేశం ఎప్పుడు పాలస్తీనా వైపే నిలబడింది. ఎందుకంటే 1948 నుంచి ఏదైతే మారణ హోమం సృష్టించి ఈరోజు పాలస్తీనా మొత్తాన్ని ఆక్రమించుకొని, ఈరోజు గాజా అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొని అక్కడ దాదాపు 70-80 వేల మందిని చంపి ఆ భూమి మొత్తం కావాలని చెప్పి ఈరోజు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ కోరుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? 5 దశాబ్దాలకు పైగా కృష్ణా కరకట్ట ప్రాంతంలో నివాసం ఉంచిన రణదీవ్ నగర్, తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్, రామలింగేశ్వర్ నగర్ ప్రాంతాల ప్రజలకు రిజిస్ట్రేషన్ తో కూడిన ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, రూఫ్ కన్వర్షన్ కు అవకాశం కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురా, రాష్ట్ర కమిటీ సభ్యులు దొనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల మంజూరు చేయాలని కోరుతూ కృష్ణ కరకట్ట ఇళ్ల పట్టాల సాధన సమితి ఆయా ప్రాంతాల ప్రజలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బాబురావు, కాశీనాథ్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ పూర్తయిన నేపథ్యంలో ఇళ్ల వరద ముంపునకు గురయ్యే అవకాశం లేదని, ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులకు ఉన్న అడ్డంకి ఏంటని ప్రశ్నించారు. లూలు కంపెనీకి కోట్లు విలువ చేసే భూములను అప్పనంగా లీజుకు ఇచ్చిన ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇంటి పట్టా ఇచ్చేందుకు వెనకడుగు వేయడం దుర్మార్గమని అన్నారు. ఇంటి పట్టా లేకపోవడంతో సరైన ఇళ్లు నిర్మించుకోలేక అక్కడి ప్రజలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. విజయవాడలో వేల మంది కృష్ణా కరకట్టన దశాబ్దాల నుండి కాపురం ఉంటున్నారు. వరదలొచ్చి ఎన్నోసార్లు మునిగిపోయినాయి, సర్వస్వం కోల్పోయారు. అయినా వేరే గత్యంతరం లేక కృష్ణా కరకట్ట మీదే ఉన్నారు. ఈరోజు ప్రజల పోరాటం వల్ల కృష్ణా కరకట్ట మీద రిటైనింగ్ వాల్, రక్షణ గోడల నిర్మాణం జరిగింది. రక్షణ గోడ నిర్మాణం జరిగిన తర్వాత ఇవాళ వరద వచ్చే అవకాశం లేదు. మరి
50 ఏళ్ళు 60 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న వాళ్ళకి పట్టా కాగితం ఒక సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? జీవో నెంబర్ 30 అని చెప్పారు. ఇల్లు నివాసం ఉంటున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామన్నారు. ఇంతవరకు పట్టాలు ఎందుకు ఇవ్వాల? దానికి తోడు విజయవాడలో రైవస్ కాలువ ఒడ్డునున్నటువంటి పాత బస్టాండు 400 కోట్ల రూపాయల విలువైన భూమిని దుబాయ్లో ఉన్న లూలు కంపెనీకి ఇస్తూ వెంటనే జీవో ఇచ్చారు. అంటే వ్యాపారం చేసుకునే వాడికి పట్టా ఇస్తారా? 99 ఏళ్ళు లీజ్ ఇస్తారా? పేదవాడికి మిమ్మల్ని ఎలక్షన్లో గెలిపించిన వాళ్ళకి మాత్రం పట్టా ఇవ్వరా? మీకేం అడ్డం వచ్చిందని అడుగుతున్నాం. దానికి తోడు కృష్ణా కరకట్ట పక్కన మంత్రులు, పెద్దలు, బడా నేతలు అందరూ గెస్ట్ హౌసులు కట్టుకుని ఇళ్ళు కట్టుకుని ఉంటున్నారే. కరకట్ట అవతల పట్టాలు ఉన్నాయా? ఇక్కడ పేదవాడికి పట్టా ఇవ్వరా? లూలు మాల్కి కాలువ ఒడ్డున 4 అంతస్తులు కట్టుకోవడానికి మీరే నిన్నే జీవో ఇచ్చారు. పేదవాడు గుడిసేసుకుని కప్పు మార్చుకుని రేకులు తీసి స్లాబ్ వేసుకోవటానికి పేదవాడికి హక్కు లేదా? ఎంతకాలం ఇలా ఉండాలి? ఇదేనా పేదలేళ్ళ P4 పేదరిక నిర్మూలన అంటే ఇదేనా? మీకు పోయేదేమీ లేదు. సంతకం పెట్టండి, పట్టా ఇవ్వండి, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి, కరకట్టనున్నటువంటి పేదవాళ్ళని బతికించండి. గోడ కట్టారు, మాకు రక్షణ వచ్చింది. మేము 40 సంవత్సరాలు చేసినటువంటి పోరాటం విజయవంతమైంది. మా ఇళ్ళకి రక్షణకు వచ్చింది కాబట్టి మాకు పట్టా ఎందుకు ఇవ్వరు? ఇది ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. ఆ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చెప్పటమే కాదు, ఆచరణలో పట్టాలు ఇచ్చేటువంటి దానికి పూనుకోవాలి. ఎన్నికలప్పుడు చెప్పారు మీరు, ఎన్నికల వాగ్దానం ఉంది కూటమి ప్రభుత్వాన్ని, నేను పట్టాలు ఇస్తానని చెప్పారని, అది ఇప్పుడు నెరవేర్చని చెప్పనేటువంటి అడుగుతున్నాం. యువతలో ఉన్నటువంటిది అవతల కృష్ణా కరకట్టే తొందరనగర్ ప్రాంతంలో 700 మందికి రిజిస్ట్రేషన్తో కూడినటువంటి పట్టా ఇచ్చావు. ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారు నా కోడి ఇప్పుడే కూసిందని చెప్పారని నిన్న మొన్న అక్కడక్కడ వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ ల్యాండ్ కన్వర్షన్ అవ్వాలట, ఈ ల్యాండ్ మారాలట, ఇరిగేషన్ ల్యాండ్ని మారిస్తే తప్ప సాధ్యం కాదని చెప్పారని ఎమ్మెల్యే గారు కామెంట్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, తొందరనగర్ మహానాడు ఏరియాలో అదే ఇరిగేషన్ ల్యాండు, ఇదేం కొత్తగా వచ్చినటువంటి వేరే ల్యాండ్ ఏం కాదు, రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఏం కాదది. ఆ ఇరిగేషన్ ల్యాండ్కి మారకుండానే నీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందా? నీ ముఖ్యమంత్రి గారు అబ్బాయి పట్టాలు ఇచ్చాడా? నువ్వు 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నావు. 20 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఒక 5 సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒక టర్ము ఎంపీగా చేశావు. కృష్ణా కరకట్ట వాసులకి ఏం చేశావని చెప్పనేటువంటి అడుగుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బెస్ట్ పాలసీలన్నీ సింగపూర్ నుంచి వస్తున్నాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సింగపూర్తో తాము 30 ఏళ్లుగా పనిచేస్తున్నామని వెల్లడి. ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో మంత్రి నారా లోకేష్ భేటీ. రాష్ట్రంలో ఎంఆర్ఓ హబ్ కు సహకరించాలని ఏసబ్కు మంత్రి లోకేష్ ఆహ్వానం. విశాఖలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష. స్మార్ట్ మీటర్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.